హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? సంతోష్. సంతోష్ గారు రెగ్యులర్‌గా వస్తూ ఉంటారా ఇక్కడికి మీరు? ఈ ఇయరే వస్తుంటాను. ఓకే. సో, ఎలాంటి బుక్స్ చదువుతూ ఉంటారు? యాక్చువల్గా నాకు హిస్టరీ అంటే ఇంట్రెస్ట్. చరిత్ర. చరిత్ర యాక్చువల్లీ ఏంటంటే మన భవిష్యత్తుకు వెళ్ళాలన్నా కానీ హిస్టరీ అనేది ముఖ్యం. మన స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి అవి తెలుసుకొని ప్రజెంట్ వర్క్ చేస్తేనే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అనేది. అందుకే ఎప్పుడు కానీ హిస్టరీ అనేది బేసిక్ అనేది మర్చిపోవద్దని నా ఒపీనియన్. ఇంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయినా కానీ హిస్టరీ అనేది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు చాలామంది కూడా ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఎక్కువగా వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. చదవడం అనేది కొంచెం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం చదవడం అనేది పెరుగుతుంది. సో, చదవడం అనేది ఎంత ముఖ్యం అంటారు? ఆబ్వియస్లీ ముఖ్యమని కాదు, ముఖ్యమనే దానికన్నా ఇంకా బెటర్ వాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఇవాళ అందరూ ఇక్కడ ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, నథింగ్ ఎల్స్. ఇవాళ చదువు లెర్నింగ్ అనేది లేకపోతే ఈ స్టేజ్కి ఇంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యేది కాదు, మనం ఇక్కడ ఇలా మాట్లాడే వాళ్ళము కాదు. ముఖ్యమనే దానికంటే నెసెసిటీ, ఎసెన్షియల్, అది తప్పనిసరి. తప్పనిసరి. ముఖ్యమని కాదు, ఇంకా తప్పనిసరి నేర్చుకోవాల్సిందే. అండ్ మోరోవర్ ఏంటంటే స్పెషల్ థ్యాంక్ యూ టు కోఫోర్జ్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో నేను పేపర్లో చదివాను, యాక్చువల్గా వచ్చింది కూడా సిఎస్ఆర్ అండర్లో కోఫోర్జ్ వాళ్ళు లైబ్రరీ పెట్టి ఓపెన్ చేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని. మొత్తం కూడా ఇక్కడ అంతా సాఫ్ట్వేర్ ఏరియా మొత్తం అంతా సాఫ్ట్వేర్ అండ్ ఫార్మా నియర్ బై అంతా. సో, ఇక్కడ ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఆబ్వియస్లీ మేడం, సాఫ్ట్వేర్ అయినప్పటికీ కూడా ఇక్కడ మల్టిపుల్ ఫీల్డ్లో ఉన్న పీపుల్ ఉన్నారు. మీరు చూస్తే సో ఈ పార్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు లెఫ్ట్ సైడ్ వెళ్తే లైక్ మియాపూర్, బాచుపల్లి, కూకట్పల్లి, ఇట్ ఈస్ 10 కిలోమీటర్స్. ఇది కన్వీనియంటే ఇదంతా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నాదే చూడండి, నేను ఇక్కడ ఆఫీస్ పని మీద వచ్చాను, ఒక 1 అవర్ ఒక టైం కేటాయించుకొని తీసుకొని ఇక్కడికి వచ్చి చూద్దాము అంటే మన ఫ్రీ టైం అనేది అలా డిజిటల్ మీడియా నుంచి ఇటువంటి యూజ్ చేసుకోవడం వల్ల మనల్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మన కోసమే కాకుండా మన పిల్లల కోసం. రీసెంట్గా మా బాబుతో మిరాజ్ చూశాను. మిరాజ్ చూపెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్కడ సినిమా అనేది ఎంత ఇంపాక్ట్ చూపెడుతుందంటే హిస్టరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోకుని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది అశోకుడు 9 శక్తులు అక్కడ నుంచి స్టార్ట్ అయితే పిల్లల్లో ఒక క్యూరియాసిటీ అని ఏర్పడింది. అప్పుడు మా బాబు అశోకుని గురించి అడిగినప్పుడు మనకి తెలియాలి అది. ఎస్, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఫస్ట్ ఇప్పుడు నేను రాగానే చూస్ చేసుకున్న బుక్ అశోక. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మేము కూడా చదవాలి, పిల్లలకి చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఆ తర్వాత ఆ లెర్నింగ్ అంటే నేర్చుకొని చెప్పడం వల్ల ఏంటంటే మనకు అప్డేట్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి నాలెడ్జ్ పాస్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు కోఫోర్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.